వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ఓ మామిడి తోటలో సారయ్య అనే మామిడి తోట కాపలాదారుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మామిడి తోటకు కోతుల బెడద బాగా ఉంది. దీంతో ప్రతి చెట్టుకు కోతులను నివారించాలంటే తన వల్ల కావడం లేదని గ్రహించి ఒక ఉపాయాన్ని కనుగొన్నాడు. తనతో ఉండే కుక్క తోటలోకి రాగానే కోతులు భయపడి పారిపోవడం గమనించాడు. అదే కుక్క తోట మొత్తం తిరగాలన్నా రోజంతా అరవాలన్నా వీలు కాదని గ్రహించి ఓ పులి బొమ్మను కొనుగోలు చేసి తోటలో చెట్లపై పెట్టడంతో పులి బొమ్మను చూసిన కోతులు భయంతో పరుగులు పెడుతున్నాయి. దీంతో ఆ కాపలాదారు తెలివిని చుట్టుపక్కల రైతులు మెచ్చుకుంటూ తమకు కోతుల బెడద ఉందని మేం కూడా ఇలానే చేస్తామని కాపలాదారును ఫాలో అవుతున్నారు. వర్ధనపేట మండలం మా గ్రామంలో కోతుల బెడద బాగా ఉన్నది. ముఖ్యంగా ఈ పంట చేలు మొక్కజొన్న కానీ ఈ మామిడి తోట వేసుకున్న దగ్గర కోతుల బీభత్సం బాగుండి కాయలు అవి తినడం లేదు, అన్ని వేస్ట్ చేస్తుంది. తోటలకాడ ఒక్కరే ఉంటాం కాబట్టి మా మీద పడుతుందని చెప్పి పులిబొమ్మను పట్టుకొని తిరిగి ఆ కోతులను కొట్టడం జరుగుతుంది. ఇక పంటలనే కాకుండా గ్రామాలలో కూడా విపరీతంగా ఉన్నాయి. ఇంట్లో నుండి బయటికి రావాలంటే జనాలు భయభ్రాంతులకు గురవుతారు. దయచేసి ఈ కోతుల బెడద మా గ్రామంలో సమస్య లేకుండా తీర్చాలని కోరుకుంటున్నాం. ఈ బొమ్మలు నిజంగమైన పులి అనుకొని ఆ కోతులు దీన్ని చూడగానే భయపడి ఉరుకుతూ ఉన్నాయి. అందుకనే మాకు దీని ద్వారా కొద్దిగా తృప్తికి వాటిని కొట్టగలుగుతున్నాం కోతులను. చిన్నపల్లి మరి వర్ధనపేట ఉప్పరపల్లి పులి బొమ్మను పట్టుకొని తిరుగుదాం కోతుల కొరకు. ఇక్కడ వాటిని చూసి ఏమైనా భయపడతాయి. ఒకటి చెట్ల మీద ఉంటుంది, మనుషుల మీద కురుకొస్తాయి. అంటే వీటిని చూస్తే భయపడతాయా?